సో నీట్ ఎగ్జామ్ స్కామ్ ఏంటి? మీకు ఎన్నో రోజుల నుంచి దీని గురించి వింటూ వస్తున్నారు, కానీ దీనికి ఒక సొల్యూషన్ అనేది ఇంకా రాలేదు. రీ ఎగ్జామ్ పెడతారా పెట్టరా? దీని గురించి నరేంద్ర మోదీ తన గవర్నమెంట్ పవర్లోకి వస్తే నీట్ ఎగ్జామే కాదు, ఎటువంటి పేపర్ లీక్ సమస్యల పైన మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మోదీ ప్రభుత్వం దీనిపైన హెచ్చరించింది. కానీ మళ్ళీ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా దీనిపైన ఎందుకు యాక్షన్ ఇంకా తీసుకోలేదు? మరి నీట్ రీ ఎగ్జామ్ జరుగుతుందా? మరి కష్టపడి రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరైతే మోసపూర్వకంగా రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి నీట్ ఎగ్జామ్ ఇంకా రీ ఎగ్జామ్ ఎందుకు జరగలేదు? పార్లమెంట్లో దీనిపై ఎటువంటి చర్చ జరగబోతుంది? సో వీటిలన్నిటి గురించి మనం ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం క్లియర్గా. అసలు నీట్ ఎగ్జామ్ అంటే ఏంటిది? నీట్ ఎగ్జామ్ మే 2024 జరిగిన ఈ నీట్ ఎగ్జామ్, అసలు నీట్ ఎగ్జామ్ స్కామ్ ఏంటిది? దీన్ని స్కామ్ అని ఎందుకు అంటున్నారు? మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే ఫస్ట్ నీట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది ఏంటిది, మనం వాటి మార్కుల గురించి మనం తెలుసుకోవాలి. నీట్ ఎగ్జామ్లో మొత్తం 180 క్వశ్చన్లు ఉంటాయి. నార్మల్గా ఇవి ఆప్షన్ టైప్లో ఉంటాయి. సో 180 క్వశ్చన్స్కి మనం 180 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఈచ్ క్వశ్చన్కి మనకి 4 మార్క్స్ వస్తుంది. సో టోటల్లీ 720 మార్క్స్. సో చిన్న క్యాల్కులేషన్. సో ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్. ఏదైతే తప్పు ఆన్సర్ చేస్తాం మనకి వాటికి -1 మార్క్. అంటే ఆన్సర్ చేయకుండా ఉంటే మీకు 4 మార్క్స్ పోతుంది. ఆన్సర్ చేసి ఆ ఆన్సర్ తప్పు అయితే -1 మార్క్. అంటే టోటల్గా 5 మార్క్స్ మీకు ఆ క్వశ్చన్కి పోతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, నీట్ స్కామ్ అని మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఎవరికైనా మార్కులు వచ్చిన తర్వాత ఫుల్గా ఆన్సర్ చేస్తే 720కి 720 మార్క్స్ రావాలి, లేదా -4 మార్క్స్ లేదా -5 మార్క్స్ చేసుకుంటే అప్పుడు 715 లేదా 716 మార్క్స్ అయినా రావాలి. కానీ ఇక్కడ మార్క్స్ వచ్చిన తర్వాత, నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 718 అంటే 718 లేదా 719 మార్క్స్ అనేది వచ్చినాయి. సో మనం ఏ రకంగా క్యాల్కులేట్ చేసుకున్నా 718 అనేది 719 అనే మార్క్స్ అనేది నీట్ ఎగ్జామ్లో ఇంపాసిబుల్. కానీ దీనికి ఎందుకు ఇలా మార్క్స్ వచ్చినాయి అని తెలుసుకోగా నీట్ కండక్ట్ చేసిన వారు ఏమంటున్నారంటే, 1500 మందికి గ్రేస్ మార్క్స్ మేము ఇచ్చాం. సో దానికోసం అనేది 718, 719 మార్క్స్ అనేది పాసిబుల్ అయినాయి అని చెప్పేసి ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ ఎవరైతే అప్లికబుల్ అండ్ నీట్ ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు బయటపెట్టారు. కానీ నీట్ ఎగ్జామ్ ఈ ఒక్క దాంతో ఎన్ని స్కాములు బయటపడ్డాయి? అసలు నీట్ ఎగ్జామ్ని ఎందుకు ఇంత టామ్ జరుగుతుంది? అసలు నీట్ ఎగ్జామ్ జూన్ 18 రిలీజ్ అవ్వాల్సిన రిజల్ట్స్ జూన్ 7th, జూన్ 4th ఎందుకు రిలీజ్ అని? సో మనం మార్కులు ఒక స్కామ్ రూపంలో మనకి బయటపడితే ఇంకొక విషయం ఏంటిదంటే, ఇంకొక పెద్ద థింగ్ ఏంటిదంటే, ఇందులో 67 మంది టాపర్ అవ్వడం ఇంకొక పెద్ద విషయం. మనము ఒక్కసారి పాస్ట్లో జరిగిన ఈ నీట్ ఎగ్జామ్ టాపర్ల లిస్ట్ మనం ఒకసారి చూసుకుంటే 2019 మరియు 2020లో ఒక్కరు టాపర్గా నిలిచారు. 2021లో 3 టాపర్లు, 2022లో 4 టాపర్లు, 2023లో 2 టాపర్లు. ఇంతే కాకుండా ఇప్పుడు 2024లో మొత్తం 67 మంది టాపర్లు అవ్వడం ఇదే చాలా పెద్ద న్యూస్. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఎంత పెద్ద స్కామ్ జరిగింది. ఇదే కాకుండా ఇంకొక పెద్ద థింగ్ ఏంటిదంటే, ఇందులో 8 మంది స్టూడెంట్లు ఒకటే హాల్ టికెట్ సిరీస్ నెంబర్ కలిగిన వాళ్ళు, ఒకటే సెంటర్కి సంబంధించిన వాళ్ళు వరుసగా 8 మంది టాపర్ అవ్వడం కూడా ఇంకొక పెద్ద న్యూస్. ఇది ఇంకొక స్కామ్ని బయట పెట్టేలా కనిపిస్తుంది. సో వీటిలన్నిటిని తీసుకుని ప్రశ్నలు అనేది రేజ్ చేసింది. సో మనకి ఇది న్యూస్ ఛానల్ ఎక్కడ చూపించలేదు, కానీ సోషల్ మీడియా కంటెంటర్ల ద్వారా ఈ నీట్ స్కామ్ అనేది ఎక్కువగా పబ్లిసిటీ అయింది అండ్ గవర్నమెంట్ ద్వారా దీనికి రెస్పాండ్ అయ్యేలా కూడా చేసింది. మోదీ ప్రభుత్వం వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి పేపర్ లీకేజ్ల గురించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు మొదటనే చెప్పారు. కానీ వాళ్ళ ప్రభుత్వం ఏదో పవర్లోకి వచ్చింది. కానీ వాళ్ళ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ పేపర్ లీకుల మీద ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు? చదువుకుంటే మన భవిష్యత్తు బాగుపడుతుంది. పేదవాళ్ళకి వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబ చరిత్రను మొత్తం తిరగరాయాలి అంటే వాళ్ళు చదువుకోవడం ఒకటే వాళ్ళ దగ్గర ఉన్న మార్గం. ఇలా ఎంతోమంది ఎన్నో విషయాలు మనము వింటూనే ఉంటాం. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. సో
ఇలాంటి చదువు విషయంలోనే ఇటువంటి స్కాములు జరుగుతూ ఉంటే మరి పేద విద్యార్థులకు ఎటువంటి ప్లేస్లో ఎక్కడ న్యాయం జరుగుతుంది?